ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 26వ తేదీ 2024 మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు, నీటి ఊటవలెను ఉండెదవు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవాది దేవుడైన యేసుక్రీస్తు అనునిత్యము మనల్ని నడిపించకపోతే కరువు కాలమున ఆహారము లేక అలమటించే పరిస్థితులు వచ్చి ఉండేవి. కానీ ఆయన అలా చేయక మనల్ని దుర్భర పరిస్థితుల్లోనికి నెట్టివేయకుండా క్షేమకరమైన అంటే కరువు కాలమున కూడా నీ పొలమును పండించి నీ ధాన్యపు కోట్లను నింపి నీ ఆవరణమును పచ్చిక బయలుగా చేసి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు మొక్కల వలె ఉండి పుష్కలంగా ఆహారం భుజింపనిత్తునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఇచ్చే మంచి ఆహారము సమృద్ధిగా ఆరగిస్తే అది ఒంటి బట్టి ఎముకలకు సత్తువనిచ్చి ఎండిపోకుండా యేసు బలమిచ్చువాడు. దృఢమైన ఎముకలుగా చేసి ఎండిన వాటికి జీవమిచ్చి శక్తితో నింపువాడు. అలాగే మొక్కలుగా వేసిన నారు తోట వలె ఎదగడానికి నిరంతరము నీరు ఎంత అవసరమో ఆ విధంగా పుష్కలమైన నీరు ఇచ్చి ఆశీర్వాదములతో ఉబికింపచేసి నీటి ఊట వలె జీవితాంతం మనల్ని సమృద్ధి అయిన కృపలతో నింపి నడిపించునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.